హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వ్యక్తిని నన్ను ఒక మెయిల్లో క్వశ్చన్ అడిగాడు. ఫ్రెండ్స్, అతను ఏమంటున్నాడంటే, తక్కువ పెట్టుబడితోటి నేను ఒక వ్యక్తి కాడ ఎవరికాడ పని చేయకుండా నాకు కనీసం ఒక 15,000 రూపాయల ఆదాయం వచ్చే ఒక వ్యాపారాన్ని మీరు నాకు తెలియజేయండి అడిగాడు. ఇది అతనితో పాటు చాలామందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీద నేను వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ అతను రాసింది ఏంటంటే, నేను ఒక 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టగలను, కానీ నాకు ఒక 15,000 రూపాయల ఆదాయం రావాలా, ఎంత కష్టమైనా నేను పడతాను, కానీ నా ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు ఆదాయం వచ్చే మార్గాన్ని తెలియజేయమని అడిగారు. ఇక్కడ 30,000తో చేయాలి అంటే ఒక నెలకు 15,000, రోజుకి 500 రూపాయలు కావాలి. 30,000తో చేయాలి అంటే చాలా ఉన్నాయి వ్యాపారాలు. కాకపోతే మనకేది సూటబుల్ అవుతుందో తెలుసుకుని మనం చేయనప్పుడే మనం దాంట్లో విజయం సాధించగలం. ప్రధానంగా ఈరోజు చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కానీ సడన్గా మానుకొని వేరే వ్యాపారానికి వెళ్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అతనికి ఆ వ్యాపారం సూటబుల్ అవుతుందా కాదా అని తెలుసుకోకుండా వ్యాపారాన్ని ప్రారంభించడం. ఈరోజు నేను ఒక కూల్ డ్రింక్ షాప్ వ్యాపారం, దీన్నే పాన్ షాప్ వ్యాపారం అంటారు. లేకపోతే అన్నీ ఈ కూల్ డ్రింక్ షాప్ వ్యాపారం, సిగరెట్లు, పాను, అలాగే అన్నీ A to Z అమ్ముతుంటారు. ఇది అతి తక్కువ పెట్టుబడి. అంటే అతను అడిగినట్టుగా తమ్నైల్లో కూడా నేను అదే మెన్షన్ చేశాను. 30,000 సంపాదించని చెప్పాను. వాస్తవంగా అయితే 30,000తో అతను 15,000 ఆదాయం వచ్చేది అన్నాడు. నేను తక్కువ 15,000 నుంచి 30,000 వరకు ఆదాయం వచ్చేది ఈ పాన్ షాప్ వ్యాపారం, అలాగే కూల్ డ్రింక్ షాప్ వ్యాపారం అంటారు. ఇప్పుడు మీరు ఏదైనా కానీ ఒక సెంటర్లో ఆల్రెడీ రన్ అవుతున్న కూల్ డ్రింక్ షాప్ని చూడండి, వాళ్ళ వ్యాపారం ఎలా రన్ అవుతున్నది అనేది మీకు ఒక అవగాహన వస్తుంటుంది. అలాగే ఈరోజు మీరు కూల్ డ్రింక్ షాప్ పెట్టేటప్పుడు మనకు 30,000 రూపాయలు పెట్టుబడి సరిపోతుంది, కానీ ఫ్రిడ్జ్ కూడా దాదాపుగా కూల్ డ్రింక్ షాపు, అంటే కూల్ డ్రింక్లు ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళే మనకు ఫ్రిడ్జ్ కూడా ఇస్తారు. ఆ ఫ్రిడ్జ్ తీసుకొని వాళ్ళ ద్వారా మనం వ్యాపారం చేయొచ్చు. ఇక్కడ ఈ కూల్ డ్రింక్ షాపులో ఏమేమి అమ్ముతాం మనము, మనకు అంత ఆదాయం ఎలా వస్తుంది, ఇలాంటి వివరాలు కూడా కొంచెం క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వాటరు, లూజ్ వాటరు, అలాగే బాటిల్ వాటరు, అర లీటర్లు, లీటర్లు. ఇప్పుడు నీళ్లు ఎక్కడి నుంచో ఊరికొచ్చే రోజులు పోయి కొని తాగే రోజులు వచ్చాయి, కాబట్టి ఈ నీళ్ళ ద్వారానే మనకు మంచి ఆదాయం వస్తుంది. ఈరోజు లూజ్ వాటరు ఒక 20 లీటర్ల క్యాన్ అమ్మితే మనకు దాదాపుగా 25 అంటే 100 రూపాయల ఆదాయం వస్తుంది. 5 రూపీస్ తీసుకుంటున్నారు లీటరు. కొన్ని ఏరియాలో 10 రూపీస్ కూడా లీటర్ తీసుకుంటున్నారు లూజ్ వాటర్. కానీ 5 రూపీస్ న్యాయబద్ధంగా తీసుకున్నా కూడా మనకు దాదాపుగా 100 రూపాయల ఆదాయం వస్తుంది. ఆ క్యాన్ పడేది కేవలం మనకి 20 రూపాయలు, అంటే 80 రూపాయల ఆదాయం మిగులుతుంది. ఇలాంటి కొంచెం రద్దీ సెంటర్ అయితే మీరు దాదాపు ఒక 5 క్యాన్ల దాకా అమ్మగలరు. అంటే అక్కడే మీకు 400 రూపాయల ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా ఎన్నో రకాల కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఈ కూల్ డ్రింక్స్ కూడా తాగే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇంతకు ముందుతో పోలిస్తే, ఇంతకుముందు ఏవో టాకులు వచ్చి అవి కెమికల్ అంట, దాంట్లో ఏదో మందు ఉందంట, తాగడం మానేశారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్, చిన్న చిన్న టౌన్స్లో వచ్చినాక కూల్ డ్రింక్స్ తాగడం ఎక్కువైపోయింది. ఈ కూల్ డ్రింక్స్ కూడా సేల్స్ వస్తుంది, దానికి కూడా మనకు కొంత ఆదాయం వస్తుంది. అలాగే న్యూస్ పేపర్స్ అమ్మొచ్చు. అలాగే మనకు ఈ సిగరెట్లు, ఈ పానుకు సంబంధించిన ఐటమ్స్ అమ్మచ్చు. అలాగే కిల్లీలు అమ్ముకోవచ్చు. అలాగే ఈరోజు ఖర్చీపులు అమ్ముతుంటారు, మీరు గమనించారో లేదో. దాని మీద రూపాయికి రూపాయి ఆదాయం ఉంటుంది. ఈరోజు 84 రూపాయలు డజన్ ఖర్చీపులు పడితే మనకు ఓన్లీ 84 నుంచి 120 రూపాయల దాకా పడతాయి. కానీ 20 రూపాయలు ఖర్చు అమ్ముతుంటారు, అంటే రూపాయికి రూపాయి ఆదాయం వస్తుంది. ఇలా వీటిల్లో ప్రతిదీ మంచి ఆదాయం వచ్చేది. ఈజీగా ఒక వ్యక్తి ఒక 30,000తో ప్రారంభిస్తే ఎక్కడ కూర్చున్న ఓపిక దీనికి ప్రధానంగా. ఎందుకంటే ఈ పేషెన్సీ లేని వ్యక్తులు ఈ వ్యాపారానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది ఉదయాన్నే మీరు ప్రారంభిస్తే రాత్రి 10 దాకా కూడా మీకు వ్యాపారం జరుగుతుంది. మీరు ఓపికతో కూర్చోగలిగి ఉండాలి. అలాగే మీకు సపోర్ట్ చేసే వ్యక్తి, మీరు ఒక 2 అవర్స్ 3 అవర్స్ రెస్ట్ తీసుకున్నా కూడా సపోర్ట్ చేసే వ్యక్తి ఉన్నప్పుడు మీరు ఎంతో యాక్టివ్గా ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఒకరి కాడ పని చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు నన్ను అడిగారు క్వశ్చన్లో, ఒకరి కాడ పని చేస్తే నాకు ఒక 10,000 12,000 వస్తున్నాయి, మనశ్శాంతి లేదని కూడా మీరు మెన్షన్ చేశారు. నేను అదే చెప్తున్నాను, అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇది. ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. 30,000 పెట్టుబడితో మీరు ప్రారంభించండి. ఆ తర్వాత ఒకవేళ పెట్టుబడి సరిపోకపోతే ఒక నెల ఆదాయాన్ని దాంట్లో, ఒక నెల మీకు 20,000 25,000 వచ్చి ఆ ఆదాయాన్ని కూడా దాంట్లో పెట్టండి. అట్లా ఒక నెల 2 నెలలు పెట్టుకొని మీ షాప్ బాగా డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంకే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. దాంతో రొటేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మీ వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది. ఇది
చాలా ఈజీగా ఎక్కడి నుంచైనా చేయగలిగే వ్యాపారం ఫ్రెండ్స్. ఇది మండలం నుంచి చేయండి, అలాగే నియోజకవర్గం నుంచి చేయండి, మేజర్ పంచాయతీ, కార్పొరేషను, అలాగే పెద్ద టౌను, జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ ఎక్కడైనా జరుగుతుంది. ఎక్కడ జరగకపోవడం అనేది లేదు. ఈ విధంగా ఎక్కడైనా ప్రారంభించి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. కాకపోతే ప్రారంభించే ముందుగానే మీకు సూటబుల్ అవుతుందో కాదో ఈ వ్యాపారం అనేది ప్రత్యేకంగా పరీక్షగా తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. మీరు అలా తెలుసుకోకపోతే ఎంత తక్కువ పెట్టుబడి 30,000 కూడా ఎంతో కొంత నష్టం అనేది మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇది నాకు సూటబుల్ అవుతుంది, నేను చేయగలనంటే మాత్రం నిరభ్యంతరంగా మీరు ఏ ఊరు నుంచైనా ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.